ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన బయట విపరీతంగా స్నేహితులతో తిరిగిన దాన్ని ఏమంటారు, ఒక కలొక్యల్ లాంగ్వేజ్ నాకు భయంకరంగా అలవాటు. ఆ పాటలు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు తరలి రాద తనే వసంతం తన దరిగిరాని వనాల కోసం, పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, ఈ లిరిక్స్ నేను ఎంత డైరీలో రాసుకుంటానో, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే ఫుల్లు బాటిలెత్తి దింజగుండె, అసలు ఒక అమ్మాయిని చూడగానే ఫీలింగ్ చూడండి, దమ్ముల్లాగినట్టుంది అంటే అసలు కుర్రోళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్ ఎంత కరెక్ట్గా దిగుతుంది. భాస్కర్ భట్ల గారు ఆల్ టైమ్ ఫేవరెట్. నేను అప్పుడు అంటాను, భయ్యా నువ్వు త్రివిక్రమ్ గారికి రాసినట్టు నాకు రాయాలి. నాకు ఎన్ని సూపర్ పాటలు ఇచ్చినట్టు భాస్కర్ భట్ల గారు, అయినా సరే భయ్యా నువ్వు త్రివిక్రమ్ రాసినట్టు నాకు రాయట్లేదు. ఆయన పాట నాకు ఎప్పుడు నేను ఆయనకి ఇదే చెప్తాను. చరణాలు కూడా అండి ఎంత బాగుంటాయో. తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు తొందరవో నువ్వు నా వయసుకు నువ్వే తొందర అనేది ఇంతకంటే బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుందా. సో మా అగ్రజుడికి త్రివిక్రమ్ గారికి భాస్కర్ భట్ల గారికి ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్. మీకు ఎప్పుడైనా పాట రాయాలనిపించింది? చిన్న చిన్న హుక్ లైన్స్ రాస్తున్నాడు. ఇప్పుడు దేఖలేంగే చాలా, చూసిన వాళ్ళే చాలా, మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే, ఆ హుక్ లైన్స్ మీరే హుక్ లైన్స్ యా ఉంటుంటాయి. బట్ నాకు చాలా గౌరవం అండి. వేటూరి గారిని భక్తుడిగా పూజించేవాడు పాట రాసే ధైర్యం చేయగలరా? సీరియస్గా ట్రై చేయాలి. దేవి గారు ఎప్పుడు అంటారు, సార్ మీరు ఎప్పటికైనా సరే ఒక పాట నేను రాయిస్తాను, మీతో ఒక పాట నేను రాయిస్తాను, నేను ఒక ట్యూన్ ఇచ్చి మీరు ఒక 1 వీక్ చెన్నైలో మా స్టూడియోలో ఒక పాట రాయాలి సార్ అని దేవి గారు చాలాసార్లు అంటారు. నేను చెప్తున్నాను సార్, ఏదైనా సరే మనం ఫోర్స్ చేస్తే అయ్యేది కదా, నేచర్ సహకరించాలి. మీరు అంటుంటే త్రివిక్రమ్ గారి మాటలు గుర్తొస్తున్నాయి సార్. త్రివిక్రమ్ గారు కూడా స్టార్టింగ్లో కొన్ని పాటలు రాశారు. అవును, పాటలు రాశారు. తర్వాత రాయొచ్చు కదా సార్, మీరు పాటలు బాగా రాస్తారు కదంటే, ఇంత గొప్ప పాటలు ఉన్న తర్వాత మన ఎలా రాస్తాం అన్నారు. యాక్చువల్గా అదే మాట ఆయన తలుచుకుంటే గొప్ప పాటలు రాయగలుగుతారు కూడా, అందులో అసలు డౌట్ లేదు. బట్ ఆయన కూడా ఎక్కడో లిరిసిస్ట్ అంటే అమితమైన గౌరవం, అర్థమైంది కదా. ట్రావెల్ అది ఎలా ఉంటుంది. యా సో డెఫినెట్గా నాకు తెలిసి ఆయన ఎందుకు రాయట్లేదు నాకు అర్థమైంది. నేను డెఫినెట్గా నేను ఇదే అనుకుంటున్నాను. యా